హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ ఏఎల్పీ CBT1 రిజల్ట్ డేట్కి సంబంధించి ఈ న్యూస్ ఆర్టికల్ మనకి సర్క్యులేషన్లో ఉందిగా ఆన్లైన్లో. సో దానికి సంబంధించి క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో ఇదైతే హిందీలో ఉంది కదా, దీన్ని మనం ట్రాన్స్లేట్ చేసి దాని గురించి మాట్లాడుకుందాం అనమాట. సో మరి వెంటనే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. నా పేరు రేసన్, మీరు చూస్తున్నారు ఎగ్జామ్ ట్రిక్స్ ఛానల్. సో ఇప్పుడు దీన్ని ఇంగ్లీష్లో కనుక ట్రాన్స్లేట్ చేస్తే మీకు ఇట్లాగైతే వస్తుంది. సో దీని గురించి మాట్లాడుకోవాలి అనుకుంటే, అసిస్టెంట్ రోకో పైలట్ రిక్రూట్మెంట్ CBT1 రిజల్ట్స్ విల్ బి రిలీజ్డ్ దిస్ మంత్ సూన్. అంటే మీకు జనవరి మంత్ ఎండింగ్ లోపే మీకు రిజల్ట్ రావచ్చు అని అయితే చెప్తున్నారు. అండ్ దాని తర్వాత ఇంకా ఇంపార్టెంట్ అది మనం మాట్లాడుకోవాలి అంటే, CBT2 డేట్స్ విల్ బి అనౌన్స్డ్ లేటర్. దాని తర్వాత CBT2 డేట్స్ అనేవి అనౌన్స్ చేస్తారని అయితే చెప్తున్నారు. అండ్ ఇంపార్టెంట్ది, ఎనఫ్ టైమ్ టు ప్రిపేర్ ఫర్ ఇట్ విల్ బి గివెన్ అంటున్నారు. అంటే ఎక్కువ టైమే దొరుకుతుంది మీకు CBT2కి అని అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి అబ్జెక్షన్ ట్రాకింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే మనం ఆల్రెడీ లింక్ క్లిక్ చేస్తే కూడా కనిపిస్తుంది కదా, సో ఆ అబ్జెక్షన్ ట్రాకింగ్ లింక్ కూడా మనకి 2 ఫిబ్రవరి చూపిస్తుంది. కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ మనకి ఏంటంటే జాన్ ఎండింగ్ ఆర్ ఫిబ్రవరి 10th లోపు కానీ, లేదా మిడ్ ఫిబ్రవరి లోపు మ్యాక్సిమం రిజల్ట్ అయితే రావచ్చు. సో మనమైతే వరస్ట్ కేసు జనవరి ఎండింగే రిజల్ట్ అనుకుని ప్రిపేర్ అయితే అక్కడి నుంచి మనకి ఏంటంటే దగ్గర 1 మంత్ అయితే దొరకచ్చు. సో ఫిబ్రవరి ఎండింగ్ ఆర్ మార్చ్లో ఎగ్జామ్ ఉండే ఛాన్స్ అయితే ఉంది CBT2ది. సో మీరు మాత్రం కొంచెం ముందుకు అనుకుని ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్కి ప్రిపేర్ఫుల్గా అయిపోయి ఉంటే బెటర్ అనమాట. సో ఇది మనకి ఈ అప్డేట్ గురించి ఈ స్క్రీన్ షాట్ మీకు మన ఛానల్లో కూడా పెడతాను, టెలిగ్రామ్ ఛానల్లో, అక్కడి నుంచి చదవచ్చు. సో అదనమాట. అండ్ ఎవరైతే క్లాసెస్ తీసుకోవాలనుకుంటున్నారో, రైల్వేకి సంబంధించి గ్రూప్ డి నుంచి NTPC వరకు ALP టెక్నీషియన్ అన్నిటికీ రిలేటెడ్ క్లాసెస్ అయితే మన యాప్లో ఉంటాయి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడి నుంచి క్లాసెస్ అయితే తీసుకోవచ్చు. అండ్ టెలిగ్రామ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడి నుంచి దానిలో జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? సో ఈ వీడియోకి అయితే ఇంతకైతే అండ్ వీడియోని అయితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఫైనల్గా ఈ వీడియోకి ఇంతే. ఇలాంటి మంచి వీడియోస్ ఎందుకు మళ్ళీ వస్తున్నంత వరకు సైనింగ్ ఆఫ్ తేజస్.